జంగారెడ్డిగూడెంలో పలు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారం చేపట్టారు. చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్, ఏలూరు కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్లను గెలిపించాలంటూ ప్రజలను కోరారు. ప్రతి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. రజకపేట, ముత్రాసులపేట, పాత ఆంధ్ర బ్యాంక్ రోడ్, గంగన్నమ్మ గుడి సెంటర్ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. దుకాణ సముదాయాల్లో వ్యాపారస్తులను, ప్రయాణికులకు సైతం సూపర్ 6 పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ రోజు మరి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మరి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అలాగే యాదవ్ గారికి మద్దతుగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 22వ వార్డులో ప్రచారం ప్రారంభించడం జరిగింది. మరి ఈ వార్డులో ఎప్పటి నుంచో కూడా టీడీపీకి కంచుకోట, అలాంటిది ఇవాళ మేము బయలుదేరి వస్తే మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నటువంటి వార్డు ప్రజలు మరి వాళ్ళ బాధలు చెప్తూ మరి మాకు ఓటేస్తామని చెప్పేసి బ్రహ్మరథం పడుతున్నారు. మరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అఖండ విజయం చేకూరుస్తామని చెప్పేసి వారు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రచార భాగంలో మరి టౌన్ ప్రెసిడెంట్ అలాగే ఊళ్ళో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మా వార్డుకు వచ్చి ఈ ప్రచార కార్యక్రమం జరుపుతున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ ప్రచారం ఇంకా ఉధృతం చేసి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎనలేని మెజార్టీ సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ముందుగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ప్రసార మహాసభలో ముఖ్యంగా మన ఉమ్మడి అభ్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా చింతలపూడి నియోజకవర్గం నుంచి మనకు పోటీ చేయించున్న సొంగ రోషన్ కుమార్ గారిని అలాగే ఎంపీ అభ్యర్థిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మన తెలుగుదేశం పార్టీని అధిక మెజార్టీతో మళ్ళీ మన చంద్రన్నను అధికారంలో తెచ్చుకుని ఈ రోజు జంగారెడ్డిగూడెం 22వ వార్డులో ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా సిటీ కేబుల్ వారి వీధి అలాగే మన ముత్రాసుపేట మరి ఏపీ సెంటర్ ఈ బజార్లో ఇవాళ ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఓటర్ ను కలిసి గడప గడపకు వెళ్లి మరి వారికి సూపర్ 6 పథకాలు వివరిస్తూ తెలుగుదేశం వస్తే ప్రజలకు ఏం మంచి జరుగుతుంది వివరించడం జరిగింది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేమందరం కూడా టీడీపీకే ఓటేస్తామండి, మా భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి మాకు చెప్పడం జరుగుతా ఉంది. మేమంతా కూడా చాలా సంతోషదాయకంగా ఉన్నాం ఇవాళ. ఎందుకంటే ఓటర్ లో కూడా మార్పు వచ్చింది. మేమందరం మా భవిష్యత్తులు బాగుంటాయని తెలుగుదేశానికి ఓటేయాలి, లేకపోతే మా భవిష్యత్తులు పాడవుతాయని మాకు అర్థమైంది. కాబట్టి మేమందరం కూడా టీడీపీ వెన్నంటి ఉంటామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది.